ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఏమిటి, యోగ నక్షత్ర గడియలు ఏమిటి, మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి, మరి ఇంట్లో మనశ్శాంతత ఎందుకు లేకుండా అయిపోతుంది, మరి చేతిలో డబ్బు ఎందుకు నిలబడతలేదు, మరి చేయాల్సిన పిల్లలకి చదువు పరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం, బిజినెస్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం, చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం, మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు చికాకులు కొన్ని ఎదురు కావటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం, మరి ఇలాంటి స్థితిగతులు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది, మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ 12 రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. తులరాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యాపరంగా, బిజినెస్ పరంగా, చేసే కార్యక్రమాల పరంగా ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుతూ వస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, బంధుమిత్రులతో కొన్ని సమస్యలు, బంధువుల్ని నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి సమస్య మొదలవుతుంటుంది. కానీ ఈ తులరాశి వాళ్ళని బంధువులు ఎక్కువగా నమ్మకూడదు. నమ్మారనుకోండి వీళ్ళకి పంగనామం పెడతారు. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చేసే పనులు, మీరు చేసే ప్రయత్నాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే ముందే ఎవరికీ చెప్పొద్దు. మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా కొన్ని చేతికాడికి వస్తాయి, చేజారిపోతుంటాయి. ఎవరు నమ్ముతారో వాళ్ళే వీళ్ళు మోసం చేస్తుంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన చికాకులు కొన్ని రావటం, స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, అనుకున్న పనులు చేతికాడికి వచ్చి భంగం కావటం, ఇస్తా అన్నవాళ్ళు కూడా ఆ టయానికి ఇవ్వకోకుండా కొన్ని పనులు లేట్ చేసిన దానివల్ల వాళ్ళకి వర్కౌట్ కాకోకుండా కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి వీళ్ళకి రాజయోగం రాబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కలలుగానే ఒక ఇల్లు కానీ, వ్యాపారం కానీ, బిజినెస్ కానీ అనుకుంటుంటారు. అది 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక బిజినెస్ రూపంలో ఒకటి, రెండోది వైకల్లో చేయాల్సిన విజయం ఒకటి, మూడోది చేయాల్సిన కార్యక్రమ విశేషాల్లో కూడా వాళ్ళు చేసే దాంట్లో కూడా ఇనుము అంటే పార్ట్స్ సంబంధించింది ఎక్స్పోర్టు, తర్వాత ఇలా జాతక యోగంలో కూడా ఆహారం అంటే భోజనం, దాంట్లో కూడా చాలా వరకు కలిసి వస్తుంది. మరి ఇలాంటి బిజినెస్లు వీళ్ళు స్టార్ట్ చేసినట్టుకైతే ఈ తులరాశి వాళ్ళు 100% అనుకున్న ప్రయత్నము 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లాను మిస్ అయిన దాని వలన, ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు బ్రేక్ కావటం వల్ల చేతిలో డబ్బు వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు. కాబట్టి ఆ డబ్బులు వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో విజయవంతంగా ఉండాలి. మరి ఎటు పోయినా కూడా ఏదో ఒక సమస్య కొంచెం వెంటాడుతుంటుంది వీళ్ళ పేర్లో. అంటే అది దిష్టి ప్రయోగం అంటారు, నరదిష్టి ప్రయోగం. అన్నిటికన్నా నరకన్ను పడకూడదు. నరదిష్టి పడిందిలా అంటే ఎంతటి వాడైనా కూడా సతమతం అయిపోతుంటారు.
ఆ నరదిష్టి వల్ల వీళ్ళు పడ్డ కష్టము, వీళ్ళు పడ్డ ఫలితము, వీళ్ళు పడ్డ కార్యక్రమం చేతి కాడుకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇలాంటి సమస్యలతో చాలా విధానాలుగా సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాల వలన ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ఆ గ్రహ దోషాలని బంధించి వాళ్ళ మీద నుంచి ఆ నరదిష్టి లేకోకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఏ బిగినింగ్ చేసినా, ఎక్కడికి పోయినా 10 మందిలో వాళ్ళు మంచి పేరు సంపాదించుకొని అనుకున్న కోరికలు నెరవేరి జయప్రదంగా ఉండాలి అంటే వాళ్ళ పేరు బలంలో పూజా బలం చేయాలి. పూజా బలం చేయాలంటే వాళ్ళు చేయాల్సింది శ్రీనివాసుని, వెంకటేశుని పూజా బలం చేయాలి. 7 వారాల పాటు పూజా బలం చేసుకొని ఆ స్వామికి ఇల్లు ప్రసాదం పెట్టి కొన్ని దీపారాజనలు వెలిగించేసేసి మనసు పూర్తిగా దీపారాజనలు పెట్టినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషం పోతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం 100% వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారా? ఏది చేసినా మీకు ఫలియట్లేదా? వ్యాపారంలో మీకు ముందుకు రావటం లేదా? బిగినింగ్స్లో ముందుకు రావటం లేదా? నమ్మిన స్త్రీలు, ప్రేమించిన స్త్రీల నుంచి కూడా మీకు నమ్మకం కుదరట్లేదా? మరి ఏమిటి సమస్య అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే 9399922254 ఈ నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే అసలు మీ మీద ఉన్న సమస్య ఏమిటి, దానికి ఏం శాంతం చేస్తే తొందరగా పోతుంది, మీ మీద ఉండాల్సిన గ్రహాలు ఏమిటి అనేది జాతక చక్ర గణితంలో మొత్తం వేసి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మనకు దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ.